కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని ఆయన కొనియాడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితిలో 1 year పరిపాలనలో మహానాడు ఏర్పాటు చేసి ఆ మహానాడులో కూడా పేదలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి కూడా చెప్పలేని పరిస్థితి. అందుకే ఏదేదైతే అధికారంలోకి వచ్చేదానికి ఆ రోజు హామీలు ఇచ్చాడో ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. అధికారంలో వచ్చే వరకు కూడా అన్ని రకాలుగా పేదలకి మభ్యపెట్టి సూపర్ 6 ఇస్తా అని చెప్పిన పరిస్థితి చెప్పిన తర్వాత ఎలక్షన్లు అయిన తర్వాత ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏ విధంగా ఇవ్వలేని పరిస్థితి అని చెప్పేసి మాట మార్చడం జరిగిన పరిస్థితి కూడా చూసాం. ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెన్నుపోటు దినంగా ఈరోజు పార్టీ పరంగా చేయాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, రైతు కూలీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా ఆ రోజుల్లో ఉన్న బడ్జెట్ లోనే కరోనా వచ్చినా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? ఏ విధంగా కూడా ఉన్న బడ్జెట్ ని ఏం చేస్తున్నాడో తెలియదు. 1,50,000 కోట్లు ఇప్పటికే 1 year లోనే అప్పు చేసి